పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, నేటి సత్యదర్శనంలో మనం ఆధ్యాత్మికతతో సంపూర్ణ ఆరోగ్యం అనే టాపిక్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విశేషాలన్నీ యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్ 2020 నుండి ధ్యాన సాధన చేస్తూ, ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ, పత్రిజీ సాంగత్యం కూడా ఇండియాకు వచ్చి పత్రిజీని కలవడం కోసం ఇండియాకు వచ్చారు. సో వారే స్వర్ణలత గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, స్వర్ణలత గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ అండి, మీరు ఆధ్యాత్మికతతో సంపూర్ణ ఆరోగ్యం అన్నారు కదా, అంటే ఏంటి, మీరు ఆరోగ్యాన్ని పొందారా? ఎందుకు ఈ టాపిక్ చూస్ చేశారు? ఎస్ సార్, నేను పొందాను. అది నాకు అది పొందుతామని నాకు తెలీదు. నేను జస్ట్ నాకు ఒక గ్రూప్ వాట్సాప్ లింక్తోని నేను జస్ట్ మెడిటేషన్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మెడిటేషన్ అంటే కూడా తెలీదు ఆ టైంలో. కాకపోతే ఆ కోవిడ్ టైంలో ఇలా ఒక లింక్ ఉంది, జాయిన్ అవ్వండి అంటే ఆ టైంలో ఏదైనా ఫ్రీకి వస్తే మనము జాయిన్ అవ్వడము. ఏ కంట్రీలో ఉన్నారు? యుఎస్లోనే ఉన్నాను సార్. యుఎస్లో ఉన్నప్పుడు జాయిన్ అయిపోయాను. అది మామూలుగా ఏమి జ్ఞానంతో సంబంధించింది కాదు, జస్ట్ ధ్యానంతోనే అనమాట చేస్తూ ఉన్నాను. ఆ ధ్యానంలో మనకి ఈ జ్ఞానం యొక్క లింకులు కూడా దొరికినాయి. 41 days చంద్ర అప్లమరి సార్తో నా ప్రయాణం సాగింది. సో అక్కడ 41 days చేసినప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా నాలో ఎంతో ఆనందం అన్నమాట. చాలా డీప్ లోతైన అనుభూతి కలుగుతూ ఉంది. ఇది నా ప్రయాణం అనేది అనిపించింది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ సంతోషము అట్లా ఉండేది. అలా అందరు వెళ్తుంటే అలా వెళ్తూ ఉన్నాను నేను. సరే అది చెయ్యాలేమో, బీటెక్ చదివాను, అది చదివాలి, అందరు చేశారు. జాబ్ చేయమన్నారు, సో జాబ్ చేయాలేమో అని చేశాను. కానీ నాకు ఎక్కడ కూడా సంతృప్తి అనిపించట్లేదు. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చినాక అబ్బా ఇది నా సబ్జెక్టు అనేది ఫస్ట్ టైం కలిగింది సార్. ఆ అనుభూతి. ఇంత NIT వరంగల్లో చదివినా, జాబ్ చేస్తున్నా, ఎక్కడ ఇది ఏదో చేస్తున్నా అంతే. అలా చేయాలి. కాకపోతే ఒకటే అందులోకి వెళ్ళినాక చేయడమే మన ప్రయత్నం. అందులో ఇక ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అదే మనదా అనుకుంటాము. అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచి, ఏ పార్ట్ ఆఫ్ ఇండియా? వరంగల్లో నుండి. వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో ఇలా మీరు అద్భుతంగా జాబ్ చేస్తూ అదంతా ఉన్నారు కదా. సరే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏమని అర్థం చేసుకున్నారు మీరు? సో ఈ ఆధ్యాత్మికత అంటే మీనింగ్ ఏంటి? ఆది ప్లస్ ఆత్మ కథ. అంటే ఆది అంటే ఆది నుండి ఉంది అనమాట. ఫస్ట్ నుండి, దానికి ఏది ఆది లేదు, అంతం లేదు. ఫస్ట్ నుండి ఉన్నదే ఆది. అదేంటి? ఆత్మకు సంబంధించింది. ఆ యొక్క చదివే శాస్త్రం గురించి తెలుసుకునేదే ఆధ్యాత్మికత. దాంట్లో తెలుసుకొని దాంట్లో నివసించడమే ఆధ్యాత్మికత అనేది. సో నాకు చేస్తూ ఉంటే నాకు ఒక దేవుడు అనే అనుభూతి కలిగిందనమాట. అబ్బా, దేవుడిని ఇంత చక్కగా నేను అంత అవలీలగా చూడగలనా అనే అనుభూతి కలిగింది నేను ధ్యానం చేస్తూ ఉంటే. నాకు దైవత్వం తెలిసిపోయింది. అయ్యో, ఈ మరణం అనేది ఇంత సులువునా, ఇది అసలు అంతా మనం అంటే ఎవరో తెలిసిపోయిన అనుభూతి కలిగింది నాకు. ఆధ్యాత్మికతలో ఇన్ని కోణాలు అర్థమైపోయింది. మరి అంతకు ముందు పూజలు చేసేవారా? మామూలుగా ఇక అందరు చేస్తారు కాబట్టి చేసేదాన్ని. అప్పుడు ఏం అర్థం కాలేదు, అసలు నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నానో తెలీదు. కాకపోతే చేయాలి, అందరు చేయాలి, ఒక గుడి ఉండాలి, అది చేయాలి. కానీ ఏం చేయాలి, ఏం అడగాలో అర్థం కాకపోయేది. కాకపోతే వెళ్ళి సర్వేజన సుఖినోభవంతు అని చెప్పి అడిగేసేదాన్ని అంతే. ఏం చేయాలో కూడా తెలీదు. నా కోసం అడగాలి, అందరి కోసం అడగాలి, ఏది అడగాలి, ఆరోగ్యము అందరికి బాగివ్వు, అది అలా అనుకునేదాన్ని. ఇది వచ్చినాక, స్వతహాగా అనుభూతి చెందినాక, అమ్మో దేవుడు అనేది ఒకటి తెలుసుకున్నాను అనేది అర్థమైపోయింది నాకు. చాలా దేవుణ్ణి తెలుసుకున్నాను. చాలా ఆనంద బాష్పాలు వచ్చేటివి. ఒక వారం రోజులు నేను కళ్ళతోనే నేర్చుకుంటూ ఆనందాన్ని నేను తెలియజేసుకున్నాను అనమాట. దేవుడా, నేను గ్రహించేశాను, నాకు అర్థమైపోయింది అంతా అనేది. సో ఆధ్యాత్మికత అంటే మన ఆత్మకథ అంటారు. ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రం. మీరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడే నేను ఆత్మ అని అర్థమైంది, దేవుడు కూడా అర్థమైపోయింది. దేవుడు కూడా అర్థమైపోయింది. ఇంకా చేస్తుంటే ఏంటి దేవుడు అని? దేవుడు అంటే అదే ఒక అనుభూతి.
అనుభూతి అన్నమాట. అంటే నాకు తెలిసిపోయింది అనే అనుభూతి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అంటే మీరు ఆత్మతో అనుసంధానమైనప్పుడు మీకు అనుభూతి కలిగింది, అనుభూతి కలిగింది. ఎగ్జాక్ట్లీ, బయట లేదు అనేది మీకు అట్లా కనబడ్డది. ఎగ్జాక్ట్లీ. సో నాకు దేవుడు అని ఇంత అవలీలగా ఇంత ఈజీగా తెలుసుకోగలమా అనేది తెలిసిపోయి, ఇంకా ఆ ఆనందం, ఇంకా అనుభూతి కదా ఆనందం, నాకు ప్రతి ఒక్క రోజు చాలా ఆనందాన్ని ఇచ్చేదనమాట. ఈ శాస్త్రాన్ని, ఈ స్పిరిచువల్ సైన్స్ని నేర్చుకుంటుంటే అది నా శాస్త్రము, నాకు సంబంధించింది, అదేదో నాకు తెలుసు ఆల్రెడీ, అలా కాకపోతే ఇప్పుడు జస్ట్ అట్లా రివిజన్ చేస్తున్నా అన్న అనుభూతి కలిగింది అనమాట. కాబట్టి నేను ప్రతిరోజు చాలా అన్ని మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ వినేదాన్ని. 3 గంటలు ఉన్నా కానీ 3 గంటలు కూడా నేను వదలపెట్టకపోయేదాన్ని అనమాట. అది పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా పని చేసుకునేదాన్ని, ధ్యానం అంతా అయిపోయినాక. ఎంతో వినాలి, నేను వినాలి, అందరి అనుభూతులు కూడా వినాలి అనే అనుభవం కలగడం వల్ల నాకు ప్రతి ఒక్క జర్నీ ఒకరోజు నా జర్నీలా అనిపించి, ఇంకా అదే నా యొక్క జర్నీ. దాంట్లో ఆరోగ్యం వస్తుందని కూడా తెలియదు నాకు. ఒకసారి చంద్ర సార్తో, నిన్న సార్ నాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపిస్తుంది, నాకేవో కొన్ని బలహీనతలు ఉంటాయి కదా సార్, కొంచెం థైరాయిడ్ కూడా ఉండే, సో ఆ బలహీనతలు కూడా పోయినట్టు అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది అంటే, ఓ అవునమ్మా, సో థైరాయిడ్ కూడా పోతుంది అన్నారు. అప్పుడు నాకు ఒక కొత్త జీవితం వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే నాకు అది చాలా చిన్నప్పటి నుండే వచ్చింది, ఒక టీనేజర్ నుండే నాకు తెలిసినప్పటి నుండే ఉంది అది. అమ్మ ఇది ఇంత నాకు బాధిస్తుంది, అది కూడా పోతుందా దీనివల్ల అని చెప్పి నాకు ఒక మరో జన్మ ఎత్తినట్టుగా అనిపించి నాకు చాలా ఆనందంగా వేసింది. తను చెప్పారు, జీకే సార్ని కలవండి, అక్కడ మీకు చెప్తారు ఇంకా అని చెప్పేసి. సో జీకే సార్ని వెతకడం జరిగింది. అప్పుడు వెతికి ఏం తెలుసుకున్నారు సంపూర్ణ ఆరోగ్యం అంటే? అప్పుడు నాకు థైరాయిడ్ గురించి కావాలి అన్నప్పుడు ఒక మాస్టర్ను అసైన్ చేశారు. ఆ మాస్టర్ ఇట్లా మౌనంగా ఉండాలి, ఓకే, మౌనంగా ఉండాలి అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి మౌనం అంటే ఒక మూఢనమ్మకము, ఒక అంతే కదా, సినిమాలలోనో వాళ్ళో వీళ్ళో చేస్తారు కానీ మౌనంగా ఎలా ఉంటారు అనేది ఒక కొత్తగా అనిపించింది నాకు. ఇప్పుడు ఎలా ఉండాలి మౌనంగా, మా ఫ్యామిలీ అందరూ ఉంటారు, మౌనం అనేది ఎవరో చేస్తారు కానీ నేను ఎలా చేయాలి అనుకునేదాన్ని. వాళ్ళు బాహ్య మౌనమే కాదు అంతర్మౌనం కూడా చేయాలి అన్నారు. అంతర్మౌనం కూడా ఇంకోటి ఉంటుందా, అది ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగి అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తర్వాత స్లోగా నేను మెడిటేషన్ చేస్తుంటే ఆ అనుభవంలోకి వచ్చినాక, ఓహో ఇదా అంతర్మౌనము, ఇదా బాహ్య మౌనము అని తెలుసుకున్నాను. సో దాంతో నాకు ఆరోగ్యం కూడా అర్థమైపోయింది. ఇంకా పత్రి సార్ కూడా చాలా తన యొక్క టీచింగ్స్ ఎప్పుడు మౌనంగానే ఉండాలి అనే దానికి చాలా ఆకట్టుకుంది అనమాట. అది నాలో పెట్టుకున్నాను. అంతకుముందు బాగా నేను టాకటివ్, బాగా యాక్టివ్గా ఉండేదాన్ని, కానీ ఆ మౌనం వల్ల మనం ఎంత ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మౌనంగా ఉంటే తర్వాత నేను బాగా ముందుకు వెళ్తూ ఉంటే ఒకరికి టీచ్ చేయాలి అనే భావం కలిగిందనమాట. నేను ఒకరికి ఇదంతా చేస్తున్న క్రమంలో ఆరోగ్యం కావాలి అనేది మీరు వెతికారు. మరి ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమని తెలుసుకున్నారు? అంటే సంపూర్ణ ఆరోగ్యం ఇక్కడ అంటే నాట్ ఓన్లీ మన శారీరక అనారోగ్యం రాకపోవడం కాదు, శారీరకం, మానసికం, మన మళ్ళీ కుటుంబ రిలేషన్షిప్స్ అవన్నీ కలిపి అన్నీ బాగా ఉంటేనే మన యొక్క సంపూర్ణ ఆరోగ్యం అనేది అంటారన్నమాట. సో ఇవన్నీ 4 కోణాలు ఉండాలి. ఈవెన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం కూడా అందులో జోడించాలి. ఇప్పుడు అన్నీ బాగుండి కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా బాగున్నా, అయినా అన్నీ బాగున్నా ఏదో ఒక లోతుగా ఉంటుంది. ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, ఏదో లేని లోటు అంటారు. ఆ లేని లోటే ఈ ఆధ్యాత్మికత అనేది పూర్తి చేస్తుంది. కాబట్టి ఈ అన్నిటి కోణాలు మన మన 5 లేయర్స్ అంటారు కదా, పంచకోశాలు, మనం ఒకటే కాదు పంచకోశాలు అనేది నేర్చుకున్నాను. జ్ఞానం ఒక్కొక్కటి వస్తుంటే నాకు అవన్నీ జోడించి ఈ ఆరోగ్యానికి ఎలా మనము సంపూర్ణంగా చేసుకోవచ్చు అనేది నాకు అవగాహన కలిగింది. కాబట్టి నా థైరాయిడ్ని కూడా నేను స్లోగా తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాను. తర్వాత ఒక దానికి వస్తే అసలు ఈ ఆధ్యాత్మిక అనేది అసలు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాను ఫస్ట్. ఆధ్యాత్మికత అనేది ఆరోగ్యం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగించారు మీరు రీజన్ కూడా. ఎందుకంటే మన స్పిరిచువల్ టాబ్లెట్ చేస్తున్నప్పుడు మనం ప్రతిదీ జ్ఞానంతోనే రూట్ కాజ్ తెలుసుకోవాలి. పైన తెలుసుకుంటే మళ్ళీ ఒక ఫస్ట్ ఎయిడ్ కొంచెం అది అతుకులు చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి లోతు అసలు ఎందుకు వచ్చింది అనారోగ్యము అనే కోణానికి తెలిసిన, ఓకే, సో అదేదో నేర్పించడానికి, ప్రతి ఒక్క అనారోగ్యం అనేది ఒక గురువుగా మనం ఏదో పోయిన జన్మలో చేసుకున్నదో లేకపోతే ఏదో మనకు నేర్చుకోవడానికి, అది నేర్చుకొని మనము
ఆధ్యాత్మికంగా ఎదిగి మనం పై స్థాయికి వెళ్ళడానికే మనం తెచ్చుకుంటాము ఇవన్నీ అన్ని గురువులు అని చెప్పేసి ఏమేమి తెచ్చుకుంటాము, ఒక కుటుంబ సమస్య తెచ్చుకుంటాము, అనారోగ్య సమస్య తెచ్చుకుంటాము, మానసిక అనారోగ్యం తెచ్చుకుంటాము, ఇవన్నీ మనకు గురువులుగా తెచ్చుకుంటాము. అసలు ఎందుకు రావాలి, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వస్తుంది, ఎందుకు వస్తున్నాయి వాళ్ళంటే ఆ రోగానికి ఏమన్నా మనం అంటే కోపమా, అసలు ఎందుకు వస్తుంది అనే కోణానికి వెళ్ళి ఒక్కొక్క అనారోగ్యం ఒక్కొక్కటి నేర్పిస్తుంది అని తెలుసుకొని ఈ థైరాయిడ్ మనకి మౌనంగా ఉంటూ మనలో మనం ఉంటూ ఆ ఎనర్జీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అందరికి బలహీనంగా ఉంటుంది, చాలా ఎముకల బలహీనత ఉంటుంది, భయాలు ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇందులోకి వచ్చి అన్ని పోయినాయి. అవన్నీ ఎన్ని సంవత్సరాలుగా ఫేస్ చేశారు? నాకు థైరాయిడ్ ఐ థింక్ 20 years నుండి, టీనేజర్ నుండే ఉందండి. నేను పెళ్లి కాకముందే, నేను ఇంజనీరింగ్ కాకముందే ఉండే ఎందుకంటే అక్కయ్య డాక్టర్ ఉండే, తను చెప్తా ఉండే అనమాట ఏదో ఉంది ఏంటి మింగు అది. మళ్ళీ నాకు తెలిసేది కూడా అనారోగ్యంగా అవుతూ ఉండేదాన్ని. ఈవినింగ్ అలర్జీస్ ఉండేది, బాగా చాలా అనారోగ్యంగా ఉండేది. కాకపోతే నాకు ఎప్పుడు అవి ఆటంకం కలగలేదు. నేను బాగా యాక్టివ్గా అమ్మకు సహాయం చేసుకుంటూ కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని. అది ఉంటే పడుకునేదాన్ని, మళ్ళీ లేచేసరికి మళ్ళీ యథావతిగా ఉండేదన్నమాట. అంటే ఆ రీజన్ ఏమని తెలుసుకున్నారు, మీకెందుకు వచ్చిందని ఏం రీజన్ తెలుసుకున్నారు? అదే నాకు ఈ ఆధ్యాత్మికతలో వెళ్ళడము, మౌనంగా ఉండడమే. సో ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి వచ్చింది అది మౌనంగా ఉండడము. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేయకూడదు మన ఎనర్జీస్. అది చాలా లోతైన సబ్జెక్టు. అది నాకు ఇది వచ్చింది, గురువుగా వచ్చి అది బాధిస్తుంటే నేను అప్పుడు సైలెన్స్గా ఉంటాను అని చెప్పి. ఎక్కువ మాట్లాడేవారా చిన్నప్పటి నుండి? కొంచెం యాక్టివ్, బాగా ఓవర్ యాక్టివ్ అనుకోవచ్చు. చాలా ఎక్కడ ఉన్నా కానీ నేను ఒక సందడిగా చేసేసేదాన్ని అనమాట. ఎనర్జీ ఎక్కువ బయటికి ఎక్కువగా విడుదల చేయడం వల్ల వచ్చింది అని తెలుసుకున్నారు. సో దీని నుండే నేను ఎదగాలి అని తెలుసుకున్నారు. ఎనర్జీ అది కాకుండా కొన్ని సప్రెస్డ్ ఎమోషన్స్ కూడా ఉంది. కొంచెం ఎన్వైరన్మెంట్, మా నాన్న మిలిటరీ మ్యాను, సో కొన్ని సప్రెస్డ్గా కూడా కొన్ని పెట్టేసుకున్నాను. సో నేను కొంచెం ఎదగాలి అని. ఇప్పుడు ఫ్రీగా ఉంటే ఏంటంటే పిల్లలు ఎలా అంటే అలా ఫ్రీగా ఎదుగుతారు, వాళ్ళకి ఏం తెచ్చుకున్నారో వాళ్ళు స్వతహాగా. అమ్మాయిగా కొన్ని ఎమోషన్స్ కూడా ఉండిపోయినాయి, దాగిపోయినాయి అనమాట. సో కాబట్టి దానివల్ల కూడా వచ్చేసింది. ఎందుకంటే నేను మరి మా నాన్నని ఎందుకు ఎంచుకున్నాను అనుకున్నాను. సరే నాకు చిన్నప్పుడే మరి తల్లిదండ్రులు మనం ఎంచుకొనే వస్తాం కదా, అప్పుడు నాకు తల్లిదండ్రులు ఎందుకు ఎంచుకున్నాను అనే జ్ఞానం కూడా కలిగింది. ఓకే, సో పోయిన జన్మలో నేను బాగా మాట్లాడాను, ఈ నాన్నని ఎంచుకుంటే తన నాన్న నన్ను కొంచెం తగ్గించే గుణము, మౌనాన్ని నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు నాలో అని చెప్పి అందుకే తెచ్చుకున్నాను. అది నాకు ధ్యానం వచ్చినాక బాగా యూజ్ అయింది అనమాట, మౌనంగా ఎలా ఉండాలో. మీ అక్క డాక్టర్, మళ్ళీ ఒక సఫరింగ్ తో ఉన్నాను. సో ఎవరి జర్నీ వాళ్ళది. కాకపోతే ఎవరికి లేదు థైరాయిడ్ ఇంట్లో అంటారు కదా, ఒక డయాబెటిక్ వస్తుంది, అది లేదు. ఇద్దరికి రావాలి, అందరికి రావాలి, ఎవ్వరూ లేరు మా ఇంట్లో. నేను నాకు ఒకదాన్ని, అందుకే క్వశ్చన్ చేసుకున్నాను. ఎందుకు అంతకుముందు అనుకునేదాన్ని, మా అమ్మ ఏదో తినింది, మా అమ్మ ఏదో అక్కడికి వెళ్తాము, ఏదో తినింది లోపల ఉన్నప్పుడు ఏదో తినింది, లేకపోతే నన్ను ఏదో మట్టిలో ఏదో పడేస్తే నేను అదేదో తినేసాను, అందుకు వచ్చింది. ఎప్పుడు క్వశ్చన్ చేసుకునేదాన్ని, గొంతులో ఏదో ఆగిపోయింది, అదేదో చెత్తాచెదారం తినేసి ఉంటాను, ఏదో తినరా అంది అందుకే వచ్చిందంటే, లేకపోతే ఎవరికి లేదు నాకెందుకు వచ్చింది అనుకునేదాన్ని. కానీ ఈ ఆధ్యాత్మికంగా వచ్చినాక ఎందుకు వచ్చింది, ఎంత చక్కగా గురువుగా నన్ను సరిచేయడానికి, ఆ సరిచేసి ఎందుకు సరిచేశానంటే మనం ఎదగడానికి. అమ్మా నువ్వు పైకి రావడానికి, ఒక నలుగురికి సహాయం చేయడానికి నువ్వు వస్తున్నావు, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకొని ఎదుగుతేనే నువ్వు 10 మందికి సహాయపడతావు అనే జ్ఞానం వచ్చి, నాన్నని ఎందుకు ఎంచుకున్నాను, అక్కని ఎందుకు ఎంచుకున్నాను అని ప్రతిదీ నేను ఆ కోణంలో వెళ్ళి తెలుసుకొని, ఇంకా మధ్యలో డాక్టర్స్ వెళ్ళేది లేదు, వేసుకోవాలి అంటూ ఉండేది. తర్వాత వేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే డాక్టర్స్ సలహా తీసుకుందే మనం ఏది కూడా చేయకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ముఖ్యమే సమాజంలో. కానీ నాకు ఒకటి లోపుతా ఉంది, ఇదే సత్యము, ఈ ఆధ్యాత్మికత అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాక దాని మీద నడుస్తూ ఉంటే మనకెందుకు ఇంకా ఇది రావాలి, ఇంకా అప్పటికి అయిపోవాలి కదా, లెసన్ లెర్న్ చేసుకున్నాక అది మన నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు వెళ్ళదు అని చెప్పేసి నేను ఇంకా మనము టాబ్లెట్స్ అటాచ్ ఉన్నామంటే ఇంకేదో ఉంది మనకి లోపల, ఒకలాంటి నమ్మక వ్యవస్థ, ఇంకా తీసుకోవాలనో మన నమ్మక వ్యవస్థనే మనకి బయటకు పంపిస్తుంది ఏదైనా. నా నమ్మకం వేస్తే నేను గట్టిగా చేసుకోవాలని చెప్పి, లేదు ఏది అయినా నేను సరిగ్గా చేసుకుంటాను, నాకు అవుతుంది, ఈ ఆధ్యాత్మిక అనేది ఉంది, ఆ ట్రూత్ ఇది తెచ్చుకున్నది ఒక కారణమై ఉంటే ఆ కారణం నుండి బయటపడ్డాక ఇది ఉండకూడదు, సో నేను బయటపడ్డాను, నాకు ఉండదు అనే నమ్మకాన్ని నేను పెంచుకొని ఆధ్యాత్మికత ద్వారా నేను కంప్లీట్గా
ఇప్పుడు నిజంగా మెడికల్ ద్వారానే బయటపడేటట్టయితే 20 years పట్టదుగా. దేనికైనా ఒక లిమిట్లో క్లియర్ అయిపోవాలి. అంటే ఆధ్యాత్మికతతో రూట్ కాజ్ అర్థమైంది కాబట్టి ఇది క్లియర్ అవుతుంది అనే ఒక నమ్మక వ్యవస్థ మీకు బిల్డ్ అయింది. కాబట్టి నేను చక్కగా ఇంకా ఏది అయినా నేను మానేస్తాను, ఇంకా నేను దాని యొక్క కట్టుబడి ఉన్నాను అంటే నాలో ఇంకా ఏదో ఉంది అంతే కదా. మరి ఆలో ఉంది అన్నప్పుడు నేను ఎందుకు పని చేయట్లేదు, దాని మీద ఏముంది, ఏం పని చేయట్లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికతతో మీరు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అని దీని ద్వారా తెలుసుకున్నారు. సో ఈ రెండింటిని ఆచరిస్తున్నప్పుడు మీ జీవితం, మీ కుటుంబం ఎలా ఉండింది? అప్పుడు అంతకుముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండింది? అంటే ఆధ్యాత్మికకు వచ్చాక నా జర్నీని నేర్చుకునే టైంలో ఒక 2 years ఇంకా అందరితో సైలెన్స్గా కామ్గా ఉంటాం కదా. అంతకుముందు ఆర్గ్యుమెంట్స్ వచ్చేదో అన్నీ ఉంటాయి కదా, నా యొక్క బిలీఫ్ సిస్టమ్, నా యొక్క అనారోగ్యత వల్ల, వాటి వల్ల కొంచెము అటు ఇటు అరుపుడు అవి ఇవి చేసేది. ఇది నేర్చుకున్నప్పుడు ఇంకా నాకు తెలిసిపోయాక నేను చాలా ప్రశాంతంగా అయిపోయాను. కాబట్టి వాళ్ళకు కూడా ప్రశాంతత వస్తుంది కాబట్టి నన్ను వదిలేశారు, ఏమీ క్వశ్చన్ చేయకుండా ఓకే బాగుంది అందరికీ అని. అప్పుడు నన్ను కూడా అంగీకరించారు, వాళ్ళ బిజీలో ఉండడం వల్ల నన్ను వదిలేశారు. విశ్వమే నాకు ఇచ్చేసిందమ్మ నువ్వు నీ ప్రయాణం చేయమని. తర్వాత మధ్యలో ఒక ఎదిగినాక ఒకరి నలుగురికి పంచుదాము అన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నువ్వు చాలా ఎక్కువగా ఇట్లా ఆధ్యాత్మికంగా వెళ్తున్నావు, నువ్వు అంత ఎక్కువ చేస్తున్నావు, అందరిని వదిలేస్తున్నావు అన్నట్టు కొన్ని వస్తాయి కదా, అవి వచ్చాయి. అప్పుడు నేను కొంచెం టైం తీసుకొని సరే ఇది కూడా విశ్వం నుండే, ప్రతి ఒక్కరు విశ్వమే అన్నప్పుడు నాకు అర్థమైపోయిందట, నేను విశ్వమే, నేను ఆత్మనే, అందరూ ఆత్మలే, ప్రతి ఒక్కరూ నాకు ఆత్మలే, దేవుళ్ళే. కాబట్టి మీరు ఏమన్నా అంటున్నారంటే ఆ దేవుడి యొక్క ఆజ్ఞనే నాకు వచ్చేది. వారు నాకు ఎలా ఉండాలో ఎలా ఉండొద్దో నేర్పిస్తున్నారు వాళ్ళు. మనం బౌండరీ దాటుతున్నాం అని అక్కడి నుంచి చెప్పబడుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే నాకు ప్రతి ఒక్కరు నాకు ఏది మా పాప ఏమన్నా, మా వారు ఏమన్నా, వాళ్ళు నాకు దేవుడే నాకు ఆ సందేశాన్ని ఇస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం, కొంచెం డిస్టెన్స్ చేయాలి, బ్యాలెన్స్ కి రావాలి అని చెప్పి. అవును, చాలా వరకు ధ్యానం లేక ముందు ఒక సైడే ఉంటాం, ధ్యానం వచ్చినాక ఇంకొక సైడ్కి వెళ్ళిపోతాం. అవును, ఫ్యామిలీ ఉంది కాబట్టి మిడిల్ పాత్ ఫోల్డ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్ కేస్ ఫ్యామిలీ లేకపోతే మనం మిడిల్ పాత్ ఫోల్డ్ ఉండదు కదా. ఉండదు. అదే అటే వెళ్ళిపోతాం. లేకపోతే మళ్ళీ ఇది అనుభవించడానికి ఉంటాయి కదా మనం తెచ్చుకున్న సంస్కారాలు, దానికోసం ఇప్పుడో ఈ జన్మ పోయిన జన్మ రావాలి. కాబట్టి ఫ్యామిలీ అనేది మనకు అది కూడా ఒక గురువే. ఒక హస్బెండ్ కొట్టేవాడు ఒక గురువే, పిల్లలు బాధించేవాళ్ళు వాళ్ళు గురువులే. కాబట్టి తెలుసుకుని ప్రతిదీ నేను ఒక ఎరుకతో, అవేర్నెస్తో ఓకే ఇలా అనే సందేశం అర్థమైపోయినాక ఇంకేంటి, ఓకే నువ్వు చెప్తున్నావా, చలో ఇక్కడికి వెళ్ళొద్దు అంటే, ఓకే నువ్వు చెప్తున్నావు దేవుడా ఆర్లకేనో గురువా అని చెప్పి నేను వెళ్ళకపోవడము. ఎందుకంటే నా పాతే కరెక్ట్ ఉంటే విశ్వంతోనే నేను లీనమైపోయాను. వాళ్ళ సపోర్ట్ కూడా రావాలి కదా నాకు, ఎందుకు అడ్డు వస్తుంది? అంటే ఇంట్లో నుండి అబ్జెక్షన్ వచ్చినా సరే ఓకే ఇది మెసేజ్ అని తగ్గి దారి మార్చుకోవడం జరిగింది. వెళ్ళడం ఆపలేదు కదా, దారి మార్చారు. అంటే ఉండాలి, వెళ్ళొద్దు అంటే సరే ఈ రోజు అని చెప్పి ఈ రోజు లేకపోతే ఒక నెల 6 నెలలు అని ఉన్నాను. ఎందుకంటే విశ్వము నువ్వే నన్ను ఎంచుకున్నావు, నాకు ఒక నలుగురికి నాకు ప్రచారం చేసేటట్టు చేశావు. నేను ఇది చేస్తుంటే పడ్డేది కూడా నువ్వే. సరే నేనేదో నేర్చుకోవాలి, అడ్డు పడిందంటే నేనేదో నేర్చుకోవాలి, అక్కడ ట్రైనింగ్ ఎదగాలి. ఓకే నేను ఎదుగుతాను. అది అక్కడ అవేర్నెస్సే కావచ్చు, సరెండర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ ఆధ్యాత్మికంగా ఎదిగి నేను అందరికి సహాయం చేస్తా అనేది కూడా ఒక అలాంటి ఈగోనే, అహంభావమే. అది కూడా మొత్తం మార్చేయాలి అనేది వచ్చేస్తుంది మనకి. మార్చేయాలనేది మనకు ఒకటి వచ్చేస్తుంది. అవును, అది మన మంచిదనమే, కానీ అది కూడా అహంకారానికి దారితీస్తుంది. అంటే మనకు అర్థం కాదు కానీ ప్రజలు తీస్తారు. అవి వాళ్ళు మామూలుగా జనరల్ పబ్లిక్ కదా, ఫ్యామిలీ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఈ అమ్మాయి ఏంటి వాళ్ళని ఎంచుకున్నది కదా, మనం అర్థమైంది. కాబట్టి వాళ్ళే నన్ను చేస్తున్నారు అంటే కూర్చున్నాను, ఏంటి అసలు వీళ్ళందరినీ నేనే ఎంచుకొని వచ్చాను, వీళ్ళే అడ్డుదారి పడతారు, నేను మంచి చేయడానికి వెళ్తే అడ్డుదారి పడుతున్నా అంటే ఏదో మెసేజ్ ఉంది. ఓకే దేవుడా కూర్చుంటా, ఏం చేస్తావో చెయ్యి. కాకపోతే నాలో అనుభూతిని మాత్రం వేరు చేయలేవు, నా ఆత్మను మాత్రం వేరు చేయలేవు. నువ్వు గోడలు కట్టొచ్చు, నా చుట్టూ అందరినీ దూరం చేయొచ్చు, బయటికి వెళ్ళకుండా ఆపొచ్చు, కానీ వ్యక్తిగతంగా సాధన చేయకుండా ఎవరు ఆపగలరు అనేది గట్టి నమ్మకం అనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్న వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే, మనం బయటికి వెళ్ళి సేవ చేయడానికి ముందుకెళ్ళినప్పుడు ఇంట్లో నుండి అడ్డు వస్తుందంటే, ఓహో ఇంకా నేను వ్యక్తిగతంగా మరింత ఎదగాలి, ఇన్కంప్లీట్గా ఉండి స్టెప్ తీసుకుంటున్నానేమో అని వెనక్కి తగ్గి మళ్ళీ సాధన చేసి వెళ్ళడం అనేది ఇది గ్రేట్ పాయింట్. అది
చాలా ఆధ్యాత్మికతను అంత బాగా అర్థం చేసుకోవడం జరిగింది. చాలా. అప్పుడు ఈగోని కూడా లాస్ట్ స్టేజ్ మనకి అహంకారం వస్తుంది. Hmm. ఈవెన్ ఆధ్యాత్మిక కూడా అందరూ సమానంలే అనేది అహంకారాన్ని మనం తగ్గిస్తుంది. సో ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలి. మనకు అంతకుముందు అంటే మన ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటి, ఈ మామూలుగా బాహ్య ప్రపంచం ఒకటిగా ఉంటుంది. కానీ ఇది అహంకారం ఏముంటే దేవుడు అంటాడు, అమ్మా నువ్వు ఎదిగావు, ఇక్కడ ఎదిగావు, ఇప్పుడు నీకు టెస్ట్ స్టార్ట్, ఎలా చూస్తున్నావు. ఆధ్యాత్మిక అంటేనే అందరినీ ఈక్వల్గా చూడడము, వన్నెస్. కాబట్టి ఆ రకంగా అనమాట. కాబట్టి వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ, వీళ్ళని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ, నా ప్రాణం యాక్సెప్ట్ చేసుకుంటూ, మన ఆధ్యాత్మికతను, విశ్వ నియమాలని నేర్చుకుంటూ, అసలు విశ్వం యొక్క నియమాలు ఏంటివి, ఆ నియమాలు నేను నడుస్తున్నానా లేదా. ఏంటి విశ్వ నియమాలు, ఏం తెలుసుకున్నారు? అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, లా ఆఫ్ వైబ్రేషన్ అనుకోండి, లా ఆఫ్ లవ్, గివింగ్, అవన్నీ ఉంటాయి కదా మనకు. ఇప్పుడు విశ్వ నియమాలు అంటే విశ్వానికి సరి అయిన గుణాలు, సాత్విక గుణం అనుకోండి, ప్రేమ, సహనము, ఓర్పు, మళ్ళీ ఆధ్యాత్మికత, అదంటే కరుణ, మళ్ళీ సహాయం చేయడము, ఇవన్నీ చాలా మన మాస్టర్లకు ఎంతో కావాలి. ప్రతి ఒక్క అడుగడుగున ఇవే మనము అందిస్తూ ఉండాలి. కాబట్టి ఎలాంటి మనిషి అయినా మారగలడు, ప్రేమనే కావాలి అందరికీ. సో ప్రేమతో మనం ఉంటే ఎప్పటికీ ఎక్కడున్నా వాడు ఆధ్యాత్మిక రాకపోని మన యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంది, మనం వాళ్ళతో నడవడిక ఎలా ఉంది, అది చూసుకుంటూ ఆ నియమాలను పాటించుకుంటూ, అది కదా అసలు విశ్వ నియమం. అలాంటిది వాళ్ళు నన్ను కాదంటే, నేను వాళ్ళని రిజెక్ట్ చేస్తే నా ఆధ్యాత్మికకి ఏమవుతుంది అని చెప్పి నాకు ఎంతోమంది చాలా హర్ట్ చేశారు, చాలా అవమానాలు చేశారు. వాళ్ళతో కూడా ఇప్పుడు నేను చాలా ప్రేమగా ఉంటున్నాను. మళ్ళీ నా ఇదే నా ఆధ్యాత్మికమే నిజమైతే నేను వాళ్ళతో ఉండాలి, ఒకటవ్వాలి, నా యొక్క ప్రేమని వాళ్ళని వ్యక్తపరచాలి, వాళ్ళు కూడా నా యొక్క ప్రేమను చూడాలి. నేను చూపించట్లేదంటే ఏదో నాదేనో లోపము అంటే. అందుకే కొంతమందితో సరిగ్గా ఉంటాం, కొంతమందితో సరిగ్గా ఉండము. ఎందుకు ఉండరు అని చెప్పి క్వశ్చన్ వచ్చేది. వాళ్ళు ఎందుకు ఉండరు, ఇంతకు ముందు అంత క్వశ్చన్, వాళ్ళు ఎందుకు ఉండరు. నేనే ప్రేమనైతే వాళ్ళలో కూడా ప్రేమ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో అన్ని గుణాలు ఉంటాయి సరిసమంగా. నేను వాళ్ళల్లో వెళ్ళి ప్రేమను కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ నెట్వర్క్స్. నేను నా వాళ్ళని ప్రేమను కనెక్ట్ అయితే వాళ్ళు ప్రేమతో కనెక్ట్ అవ్వాలి కదా, వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని చూసేదాన్ని కోణాన్ని. అంటే నాలోనే తక్కువ ఏదో లోపు ఉంది, ఇంకా నేను అదేదో ఈగోనో అహంభావమో ఏదో ఉంది, సమ్ లిమిటెడ్ బ్యాక్ కనిపిస్తుంది. కాబట్టి నేను చాలా ప్రేమగా వెళ్ళడము, వాళ్ళు చేసే ప్రతి ఒక్క మాటలు కానీ, వాళ్ళు చేసే సహాయాన్ని కానీ నేను చాలా ఆస్వాదించడము, అసలు వాళ్ళు నేను ఒకటే అనేది గ్రహించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనకి దాసోహం అయిపోతారు అండ్ వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని ప్రేమించడం. చాలా జరిగింది. ఎంతో మంది చెప్పాను కదా, ఇవన్నీ మనకు పరీక్షలే. ఎంత గట్టిగా నువ్వు నిల్చొని వాళ్ళు ఎవరైతే నిన్ను అసహించారో, అవమానించారో వాళ్ళని మళ్ళీ వెళ్ళి స్నేహంగా చేయడము, అసలు వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని వెలికి తీసి అప్పా ఈ అమ్మాయి ప్రేమ మూర్తి అని అనిపించుకోవడమే అన్నమాట మనం చేసే ప్రయాణం. ఎవరైతే రిజెక్ట్ చేశారో వారే ప్రేమతత్వంతో ముందుకు వస్తారు. ఇక్కడ చేంజ్ చేసుకుంటే, ఇది గ్రేటెస్ట్ లా ఆఫ్ ఇది లైక్ అట్రాక్ట్స్ లైక్. రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పాడుగా, ఇక్కడ సెట్ చేస్తే అక్కడ అవుతుంది. మీరు రీసెర్చ్ చేశాను, ప్రతి ఒక్కరిని కనెక్ట్. అదే నా ప్రయాణం అనమాట. నేను వెళ్ళే లోపు ఎవరు నాకు శత్రువులు ఉండకూడదు, ప్రతి ఒక్కరు మిత్రులే. ఇదే కదా ఆధ్యాత్మికత. అందరూ ఒకటే, నువ్వు ఆత్మవి అందరూ ఆత్మ అన్నప్పుడు నేను అందరి ఆత్మలను ఎందుకు కనెక్ట్ అవ్వలేను. వాళ్ళు శత్రువులే కావచ్చు, కానీ వాళ్ళలో మిత్రత్వం ఎందుకు తేలేను. నేను వాళ్ళతో ప్రేమతో కనెక్ట్ అవ్వడమే కదా, ఏదో ఉంటది కాబట్టి నేను శత్రుత్వం కనెక్ట్ అవుతున్నా. ఇప్పుడు శత్రువుని తీసేసి ప్రేమతో కనెక్ట్ అవుతా. సో నేను మొత్తం ప్రేమమూర్తిని అయిపోవాలి. వాళ్ళల్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రేమను చూస్తే వాళ్ళు ప్రేమనే చూస్తారు. నేను ఏది కనెక్ట్ అవుతే వాళ్ళే అదే కనెక్ట్ అవుతారు. మరి ఇప్పుడు అలా ఉండాలని తెలిసి ఆధ్యాత్మికత అర్థమైన కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా కూడా ఎందుకు ఈ ప్రేమతత్వంతో ఉండకుండా అడ్డుపడేటి ఏంటి అంటారు? అదే నాది నీది అనేది ఇంకా కొన్ని ఆ వ్యవస్థ, నమ్మక వ్యవస్థలు ఉంటాయి. ఇంకా కొంచెం అహంభావం అనమాట. లాస్ట్కి వెళ్ళేది అహంభావం. అంతా సరెండరు. నేను నీ దాన్ని, నువ్వు నా దానివి అని చూడగలగాలి. అది అనుభూతితోనే వస్తుంది. ఇప్పుడు దేవుడు అనే అనుభూతి ఎలా అయితే మనం చెప్పలేమో, ఆ భావం కూడా నేను మీలో ఉన్నప్పుడు నేను మీలో చూడగలుగుతాను. నేను ఎలా చూస్తాను, ఇది మిర్రర్ అనమాట, మిర్రర్ ఇమేజ్, అద్దం అనమాట. మన అందరి ప్రజలు, సమాజం అంతా అద్దాలు మనకి చూపించేది. అందుకే నేను సమాజంలో ఉండాలి, నా యొక్క స్వరూపం నేను చూడగలగాలి అందరిలో అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి ఒక్కరిని మీట్ అవ్వాలి వెళ్ళే ముందు. కాబట్టి నేను ఎప్పటికీ సమాజంలోనే ఉంటాను.
నాకు మనకు విశ్వం కూడా నాకు అలాగే ఇన్ సహకరిస్తుంది. కేస్ అక్కడి నుంచి ఏదైనా రిఫ్లెక్షన్ వచ్చినా ఇక్కడ సరి ఇక్కడ చేసుకోవాలి. సరి చేసుకోవడమే నాలోనే. అందుకే కదా మనల్ని మనం మార్చుకోవాలి కానీ దేశాన్ని మార్చలేము. మనం మార్చితే అది మారిపోతుంది. కానీ నా ఉద్దేశం వాళ్ళు మారాలని కాదు, నేను మారాలి. నాకెందుకు ఇలా మంచికి లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదు, ఎందుకు అక్కో బావో హస్బెండో పిల్లలో ఏదో ఒకటి కోపం చూపించారంటే అయ్యో నేను ఏదో కోణంలో ఏదో వాళ్ళని బాధపరిచుంటా, అలా సరికాని మాట్లాడేస్తాం కదా. అలా కాదు, మాట్లాడే తీరు ఉంటుంది. అట్లా అని వాళ్ళ తప్పును ఒప్పుకోవడం కాదు, మాట్లాడే తీరు ప్రేమగా అంగీకరించాలి. ఫస్ట్ వాళ్ళని ఏది చేసినా అంగీకరించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ అబ్బా ఈమె దగ్గర ఉంటే చాలా మేజర్ థింగ్ అంగీకార తత్వం లేకపోవడం ఇలా ఉన్నారని అర్థమైంది. అంతే. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి. రావాలి. సో ఆధ్యాత్మికత అర్థమై జీవించే వాళ్ళు అంగీకార తత్వంతో ఉండాలి. ఉంటారు. ఇప్పుడు మరి సంపూర్ణ ఆరోగ్యం అన్నారు కదా, అందులో మానసిక ఆరోగ్యం కూడా ఉంది. Hmm. ఆధ్యాత్మికతకి మానసిక ఆరోగ్యానికి ఏమి కనెక్షన్ ఉందని మీరు తెలుసుకున్నారు? ఇప్పుడు మానసిక అంటే అన్ని ఆలోచనలు, భావాలు. సో అసలు మనకి అనారోగ్యము శరీరంలోకి రావడానికి కారణం మన పైన నుండి వస్తుంది. ఓకే, పైన నుండి ఆస్ట్రల్ వరల్డ్ నుండి, మానసిక వరల్డ్ నుండి, తర్వాత ఫిజికల్ వరల్డ్కు వస్తుంది. సో అక్కడ నుండి మనకి ఆస్ట్రల్ వరల్డ్లో మనకి ఒక ప్రకృతి ద్వారానో బయట ప్రపంచం ద్వారానో మెసేజెస్ వస్తూ ఉంటాయి. కానీ మనము వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అది కాదు అని చెప్పి మళ్ళీ మనం ఇగ్నోర్ చేసేస్తాము మన అవేర్నెస్ లేక. అప్పుడు అవేం చేస్తే ఇంకొక స్థాయి కిందికి వస్తుంది, మానసికంగా బాధలు వస్తుంటాయి. ఆ బాధను కూడా మనము ఇగ్నోర్ చేస్తే అప్పుడు శరీరంలోకి చూపిస్తుంది. ఇంకా శరీరాన్ని ఇగ్నోర్ చేయలేం కదా, ఇంకా అది మనం పడేస్తుంది. అబద్ధం చెప్పదు, అది పడేస్తుంది. ఏది ఎక్కడ మనసు అబద్ధం చెప్పినా, భావాలు కూడా మనల్ని తప్పుదారి పట్టినా శరీరం బాడీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. ఏది చెప్పలేవు నువ్వు. అనారోగ్యం ఉంది, థైరాయిడ్ ఉంది అనగానే నీలో ఏదో ఉంది లోపము, డయాబెటిక్ ఉంది ఏదో ఉంది లోపము, మనలోనే లోపములు. ఆ లోపాన్ని తెలుసుకుంటూ వెళ్ళడమే. సూపర్, అల్టిమేట్ విషయాలు అర్థం చేసుకునే చెప్తున్నారు. సో మీరు ఈ థైరాయిడ్ అనేది శారీరకంగా వచ్చింది అని అనుకున్న మీరు దానికి రీజన్ కనుకొని అద్భుతంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఓకే, మరి మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి మీరు ఒక దేవతలతో కనెక్ట్ అవ్వడానికి ఏమేమి సాధన ఎంతెంత సేవ్ చేశారు? స్టార్టింగ్ ధ్యాన సాధన ఎంత సేవ్ చేశారు? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇవి డీటెయిల్గా చెప్పండి. ఓకే సార్. సో నేను నా స్పిరిచువల్ జర్నీ చాలా డీప్గా వెళ్ళింది. డే 1 నుండి కూడా చాలా నాకు తెలిసిన సబ్జెక్టు అన్నట్టుగా వెళ్ళింది. కాబట్టి ఒక్కరోజు కూడా నేను మానకపోయేదాన్ని. రెగ్యులర్గా మెయింటైన్ చేశాను. ఎవ్రీ డే, సాటర్డే సండే మాస్టర్స్ లేకపోయినా అయ్యో ఇంకెవరన్నా ఏదన్నా గ్రూప్లో మాస్టర్స్ తీసుకుంటారా అని చెప్పి. సో చంద్ర పులమతి శెట్టి సార్ చాలా మాస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు నాకు లైఫ్లో. ప్రతి ఒక్క వారం ఒక్కొక్క స్ట్రాండ్స్ దాకా కానీ, కొండబెట్టి సార్ కానీ, లక్ష్మీ గారు కానీ ఇంకా చాలా మాస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి నాకు చాలా యూజ్ అయిందనమాట. వాళ్ళ దగ్గర నుండి కూడా నేర్చుకోవాలి, ఆ మాస్టర్ వాళ్ళ లింక్ ఏంటి అని చెప్పేసి. సో ఆ రకంగా ప్రతి ఒక్క రోజు నేర్చుకోవాలి. క్వశ్చన్లు కూడా అడిగేదాన్ని అనమాట. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ, క్వశ్చన్ అడగడము ఉండకపోయేది. ఏదైనా షేర్ చేసుకుంటే అదేదో మన బడాయితనం చెప్పడం అవుతుంది అని నా ముందు నమ్మకం ఉండేది. కానీ ఆటోమేటిక్గా నేను ధ్యానంలోకి వచ్చాక నాకు షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే నేను అందరు షేర్ చేస్తుంటే నేను పొందిన ప్రయోజనం చూశాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను చాలా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండి. మళ్ళీ ఎందుకు మనం అడగాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు ఏ రకంగా చేశారు వాళ్ళ సాధన. కాబట్టి నేను కూడా చెప్తే నా ఒక్కరికి యూజ్ అవుతుంది. అదే కాకుండా నేను గట్టిగా చెప్పడం వల్ల నా మనసుకు చెప్పినట్టు ఐఎమ్ కమ్యూనికేటింగ్ విత్ మై ఓన్ మైండ్. మన మార్పు మనకే టీచరు మ్యాగ్నిఫై అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటి చెప్పేశాను, సార్ నేను చాలా బాగా రోజు ధ్యానం చేస్తున్నాను అన్నాను. రేపు ధ్యానం చేయను అనుకో, అప్పుడు నాకు ఇది గుర్తు చేస్తుంది, అమ్మా ఏం అబ్బా చెప్పావు నిన్న. సో అదనమాట. ఎందుకంటే మనం చెప్పిన మాట, అది కూడా ఇంకోటి చెప్పిన మాట నిల్చోబెడతాం అన్నమాట. మనం ఒక్కటి చెప్పామంటే దాన్ని వాక్ ద టాక్, ఏది చెప్పావు అదే చేస్తాము అనేది. పత్రి సార్ ధ్యాన అనుభవాలు పంచాలి, అనుభవాలు వినాలి, ఎందుకు అనేది అల్టిమేట్ గా చెప్పారు. అర్థమైపోయిందా? అలా కాబట్టి నేను కూడా చెప్పడం స్టార్ట్ అయింది. నాకే ఆశ్చర్యం ఇచ్చింది. అప్పుడు నేను ఎప్పుడు పంచుకోను, కానీ నేను ఎప్పటికీ పంచుకునే దాంట్లో నా హ్యాండ్ రైజ్ అయ్యేదనమాట. ఫస్ట్లో రాయడం కూడా చాట్లో ఏం నేర్చుకున్నాను ఈరోజు, ఏంటి నా అనుభవం ఏంది అని చెప్పి రాసేసేదాన్ని. చాలా బాగుండే అనమాట. ధ్యానం ఎంతసేపు చేసేవారు స్టార్టింగ్ లో? సో స్టార్టింగ్ లో ఒక 41 days అట్లా పెట్టారు సార్. సో 40 minutes పెట్టేవాళ్ళు. సో ఒక 20 minutes 15 minutes కి నేను డీప్ గా కనెక్ట్ అయ్యేదాన్ని.
తర్వాత ఇంకో 20-30 మినిట్స్ వరకు నేను డీప్గా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆ అనుభూతులు అసలు చెప్పతరం కానివన్నమాట. ఇప్పుడు 41 days కోర్స్ అలా చేశారు కదా, తర్వాత మీరు ఎంత తర్వాత మళ్ళీ 41 ఎప్పుడు సార్ కొంచెం గ్యాప్ ఇచ్చేవాళ్ళు ఒక వారము, నాకు ఎప్పుడెప్పుడు మళ్ళీ 41 days అవుతుందా ఆ గ్యాప్ లో మీరు కంటిన్యూ చేసేదాన్ని. ఓయా ఎవ్రీ డే 1 hour 45 minutes రెగ్యులర్ గా మీరు 45 minutes అట్లా సార్ చెప్పిన మ్యూజిక్ అది పెట్టుకునేదాన్ని. దాంతో ఎందుకంటే నాకు ఎక్కువ చేయాలి అనేది అది అర్థం కాలేదు, తెలీదు అప్పటికి. ఇప్పుడు మీరు ఓన్లీ 45 minutes అనే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేశారు. ఎంత కాలం అలా రెగ్యులర్ గా చేశారు? ఒక 2 or 341 days చేశాను. సేమ్ 3 times 41. అది చేశాక తర్వాత ఇంకా నాకు కొత్తది ఏదో నేర్చుకోవాలి అని ఉందేమో, ఆ విశ్వం నాకు ఇన్నర్ జర్నీ వైపుకి తీసుకెళ్ళింది అనమాట. అంటే మీరు సాధన అనేది రెగ్యులర్ గా చేశారు. స్టెప్ 1 ఒక్కొక్కటి మాట్లాడితే రెగ్యులర్ గా 41 days 3 times మీరు రెగ్యులర్ గా మధ్యలో బ్రేక్ ని కూడా కంటిన్యూ చేసేదాన్ని. సార్ ఇచ్చే బ్రేక్ ని కూడా 1 week బ్రేక్ ఇస్తారు, 41 days సెషన్ రన్ చేస్తారు. అది ఎందుకు బ్రేక్ చేయకుండా నేను ఎవ్రీడే చేయడానికి ఇంకొక కారణం కూడా నాకేమొచ్చిందంటే, నాకు మన కోసమే కాదు ధ్యానం చేసేది, ఆ ఎనర్జీ పక్క వాళ్ళని కూడా మనం వైబ్రేట్ చేస్తున్నాం, పక్క వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేది తెలవడం వల్ల నేనేం చేశాను అని అంటే, వాళ్ళకు హాస్పిటల్లో ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళ కోసం నేను ధ్యానం చేయాలి కాబట్టి నేను ఒక్క రోజు కూడా మానకపోయేదాన్ని. మీరు రెగ్యులర్ గా చేసినప్పుడు మీ నుంచి అక్కడ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఆ నాలెడ్జ్ కూడా వచ్చేసింది నాకు. వాళ్ళకు మీరు 3 times రెగ్యులర్ గా సాధన చేశారు, అనుభవాలు పంచారు. మరి ఎన్ని రోజుల్లో మీకు ఇది హీల్ అయింది? ఎంత టైం పట్టింది? అంటే వెళ్తుంటే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, భయాలు అనేది, లేకపోతే వీక్నెస్ ఉండేది, కండరాల బలహీనత అనేది, అవన్నీ పోయినాయి. మాటలు కూడా నేను చాలా చక్కగా మాట్లాడగలను. అంతకుముందేమో కొంచెము తట్టుకొని వస్తుంది, మనం తడబడుతుంది, ఎందుకంటే మన వాయిస్ వల్ల బాగుండకపోవడం వల్ల థ్రోట్. కానీ అది నేను సాఫీగా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను అనమాట. నా కొత్తదనం ఏదో కనిపిస్తుంది నా వాయిస్ లో కానీ, నేను పంచుకునే అనుభూతి కానీ అవన్నీ చాలా చక్కగా అనిపిస్తుంది. కాబట్టి ఏదో మార్పు జరుగుతుంది అని అనుకున్నాను. మళ్ళీ అది మన వాక్షేత్రం అనే బుక్ నాకు జీకే సార్ ఇవ్వడం వల్ల, మన పత్తి సార్ బుక్ ఇవ్వడం వల్ల నేను చదివి ఒక్కొక్క లైన్ బాగా చదివేసేసి బాగా దాన్ని పాటించడం జరిగింది. దానివల్ల నేను ఇంకా స్లోగా వెళ్తుంది. కాకపోతే ఎప్పటి నుండో వచ్చింది కదా, ఇది నా చిన్నతనం నుండే వచ్చింది కాబట్టి దానికి టైం కూడా ఉంటుంది. ఎంత టైం ఉంటుంది, అది ఎండ్ పాయింట్ లో ఆధ్యాత్మికత అందడం గ్రేట్ కాబట్టి ఉంటుంది. అది ఎప్పుడు పోవాలో దానికి తెలుసు, కానీ దానికి ఎప్పుడు కృతజ్ఞతగా భావించేదాన్ని, ఎందుకంటే అది నాకు వాల్యుబుల్ లెసన్ నేర్పిస్తుంది. ఇది తగ్గిపోవాలి, ఇది నాకొద్దు అనే భావన ఎప్పుడు రియలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు గురువులు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరికి అర్థం కావాల్సి. మీ సాధన మీరు చేసుకుంటూ వెళ్ళారు. స్టార్టింగ్ అయితే అసలు ఇవి తగ్గుతాయని కూడా తెలియదు నాకు, ఓన్లీ సాధన చేయడం, పంచుకోవడం, మీ వాయిస్ ఏం జరుగుతుందో గమనించుకోవడం. మీ స్టార్టింగ్ నుంచి కూడా ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, అంతే, ధ్యానానికి ముందు తర్వాత ఎలా ఉన్నాను, ఇది ఒక్కటే చెక్ చేసుకుంటే వెళ్ళాను. కాబట్టి మాస్టర్స్ చెప్పే వరకు కూడా ఇది కూడా ధ్యానం వల్ల తగ్గించుకోవచ్చు అనేది నాకు అది విన్నాక. అది ఎప్పుడు మీకు జరిగింది? అది ఎన్నో 41 days తర్వాత? ఫస్ట్ 41 లోనే, ఒక 20 days లోనే తెలిసిపోయింది నాకు. నేను పంచుకున్నాను, క్లియర్ అవుతుంది. ఫస్ట్ టైం అందరు షేర్ చేసుకోండి అంటే, అరే నాకు ఇన్ని అనుభూతులు కలుగుతున్నాయి, నేను షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే నేను కూర్చోవడమే సిన్సియర్ గా కూర్చున్నాను కదా, అందుకే ఫటాఫట్ నాకు ఫాస్ట్ గా అనుభూతులు జరగడం. ఏ ఎక్స్పెక్టేషన్ నా దేవుణ్ణి నేను చూడగలుగుతున్నాను. ఆ అనుభూతి ఒక్కటే సరిపోయింది నాకు. అమ్మా ఇదేంటి, నన్ను నేను గ్రహించగలుగుతున్నాను. అదేదో తెలీదు, అదే ఒక దేవుడు అనే భావన మాత్రం వచ్చింది. మళ్ళీ అందరికీ, నాకే కాదు ప్రజలందరి కోసం చేయాలి ధ్యానము, వాళ్ళకు కూడా నేను ఎనర్జీ పంచాలి. వన్నెస్ అని సార్ చెప్పేవాళ్ళు, వన్నెస్ అంటే అందరూ ఒకటే అనే భావన కలిగింది. మనం మనకే కాదు చుట్టుపక్కల రేడియేట్ చేస్తున్నాం మన ఎనర్జీస్ అన్నప్పుడు, రేడియేట్ అంటే ఏంటి, అవన్నీ ప్రతి ఒక్క వర్డ్కి నాకు నిర్వచనం డీప్గా లోతులో అర్థమైపోయింది. ఏకత్వం అనేది అర్థమైపోయింది. ద్వంద్వత్వం ఏంటి? రెండు ఏకత్వం అంటే మనం అందరం ఒకటే, ద్వంద్వం అంటే అది వేరు ఇది వేరు. ప్రకృతి అంతా ద్వంద్వాలతో సమానమే, కూడి ఉన్నది. ద్వంద్వాలు పగలు రాత్రి, కష్టాలు సుఖాలు, ఈ వెలుగు చీకటి, లేకపోతే ఈ సుఖం కష్టము, తర్వాత ఈ ఆధ్యాత్మికత ఒకటి అండ్ బాహ్య ప్రపంచము, మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ కూడా ద్వంద్వాలే. ఆ రెండు ద్వంద్వాతీతమే అసలైన మన ఆధ్యాత్మికత. ఈ ద్వంద్వాల్లో ఉండడం కూడా ఒకానొక రీజన్, దాని నుంచి బయటపడడం కోసమే ఇలా మనం, అంటే ఇలా బయటపడడమే ఆ సంపూర్ణ ఆరోగ్యం అని కూడా మీకు తెలుసుకున్నాను. ఎందుకంటే నేను, మా నాన్న మిలిటరీ మ్యాన్,
తను ఏకత్వం అనేది అప్పుడే నేర్పించారు. అందరితో కలిసి ఉంటారు కదా. అప్పుడు నేను చిన్నప్పుడు అనుకున్నాను, మా నాన్న ఏంది అందరి మా చిన్నమ్మ కూతుర్లని పక్కుంటోళ్ళు అందరినీ సేమ్ గా చూసేవాళ్ళు, మమ్మల్ని కూడా సేమ్ గా చూసేవాళ్ళు. అప్పుడు మా చిన్న పిల్లలు కదా మనము, మా నాన్న మాతో అందరు పక్కన చూస్తేనేమో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచి ముద్దు ఉంటారు, కానీ మా నాన్న ఏంది అందరినీ ఒకేలా చూస్తున్నారని బాధగా అనిపించేది నాకు. కానీ ధ్యానం వచ్చినాక వాళ్ళు ఒకటేనా అన్న ఫీల్ అనిపించేది. అప్పుడు ధ్యానం వచ్చినాక అబ్బమ్మ నాన్న ఇవన్నీ నాకు కావాల్సిన నేర్పించారు, నేను అందుకే ఎంచుకున్నాను అని నాకు అర్థమయ్యి ప్రతి ఒక్క బాధ కూడా నాకు సంతోషంగా అనిపించి మా నాన్న చిన్నప్పుడు ఉన్న బాధలన్నీ పోయినాయి. నేను చాలా నేను మా నాన్న ఇంత గొప్ప నాన్నని నేను ఎంచుకున్నాను. తను చేసి పెట్టే కష్టాలు చాలా డిసిప్లిన్, చాలా పనిష్మెంట్ అనిపించలేదు నాకు. ఒక ట్రైనింగ్ అప్పుడు పనిష్మెంట్ కొంచెం అనిపించేది ఉంటది కదా చిన్నపిల్లలము, అయ్యో నాన్న నన్ను హత్తుకోవాలి, స్పెషల్ గా చూడాలి, వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా చూడాలి. కానీ నాన్న అంతా ఏకత్వం అప్పుడే నేర్పించారు. కాబట్టి నాకు ఈ ధ్యాన సాధనలో కూడా నాకు తొందరగా వచ్చేసింది. ఏకత్వం అనేది డిఫరెన్స్ లేదు నాకు ఫస్ట్ నుండి కూడా. ధ్యాన సాధన చేయడం వల్ల చిన్ననాటి నుండి అపార్థాలు కూడా తొలగిపోయినాయి. సరి అయిన అవగాహన వచ్చేసింది. సంపూర్ణ ఎదుగుదలలో సంపూర్ణ ఆరోగ్యం పాత్ర ఇది. సంపూర్ణ ఆరోగ్యం అంటే అవగాహన, ఎదుటి వాళ్ళని అవగాహన చేసుకోవడం కూడా అందులో భాగమే కదా. కరెక్ట్ సార్. ఇంటెలెక్చువల్ హెల్త్ అది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు ద్వంద్వాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు నేను ఆ ఎన్వైరన్మెంట్ నాకు ద్వంద్వత్వం ఎలా నేర్పించింది అని చెప్పుకున్నాను. సో నాకు అంత తెలుపు ఏంటో నేర్పించారు మా నాన్నగారు. అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అందరికి సహాయం చేయాలి, రాగానే వాళ్ళతో మాట్లాడాలి, ఓకే వెళ్ళేటప్పుడు కూడా బాయ్ సరే బాయ్ అని చెప్పాలి. ఎంత చదువున్నా ఏమన్నా, ఇప్పుడు పిల్లలు ఏంటి వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు, బయటకు ఎవరు వస్తున్నారు ఎవరు లేదు. కానీ మా నాన్నగారు రాకపోతే చెంపదెబ్బ కొట్టైనా మమ్మల్ని పిలిచే వాళ్ళందరి ముందు. కాబట్టి అది బాగా నూరిపోసారనమాట. ఒకరిని రెస్పెక్ట్ చేయాలి, ఒకరిని గౌరవించాలి, అతిథి దేవోభావ అని నేర్పించారు, పితృదేవోభావ మాతృదేవోభావ అవన్నీ కూడా నూరిపూసేస్తారు. ఎందుకంటే తను మిలిటరీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒకరే అని నేర్చుకున్న భావన వాళ్ళది, దేశం పట్ల గ్రేట్ ప్రేమ ఉన్నవాళ్ళు. కానీ ఒకటి నేర్పించలేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి మాత్రము. దానివల్ల ఏం చేశాను నేను, నాకు లోతైన ప్రేమ తగ్గిపోయింది కదా. తల్లిదండ్రుల నుండి వాళ్ళు ఓన్లీ డిసిప్లిన్ ఇచ్చారు, కానీ ప్రేమ అనేది తగ్గిపోవడం వల్ల నేను ప్రేమను బయట చూడడం జరిగింది. కాబట్టి మా వారు ఆర్ఈసీ వరంగల్ మా సీనియరు, సో మేబీ తనలో చూసుకుందాం అనుకున్నానో ఏమైందో అలా తను ఎంచుకున్నారు. అప్పుడు నాకు ఇంకొక సైడ్ ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ నేను పెరిగాను, ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొక వరల్డ్ చూడగలిగాను అనమాట. పెళ్ళైన తర్వాత అన్ని నమ్మక వ్యవస్థలు డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్ ప్రపంచం. అరే ఇక్కడ ఓపెన్ గా మాట్లాడాలి, మంచిగా సత్యాన్ని మాట్లాడాలి అంటారు, కానీ ఇక్కడ ఏంటి మళ్ళీ నీవు వేరు నేను వేరు, మనం వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు నేర్పిస్తున్నారు వీళ్ళు నేర్పిస్తున్నారు అన్నారు. నేనేమో ప్యూర్ గా వస్తున్నా, ఇక్కడికి వస్తే ఇంప్యూరిటీ వస్తున్నా. అరే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేముంది అంటే, లేదు వెళ్ళకూడదు వాళ్ళు ఏదో నేర్పిస్తారు అని చాలా, లేకపోతే నేను ఎక్కువగా మంచిగా ఓపెన్ గా మాట్లాడడం కూడా తప్పైపోయింది అనమాట. అది నాకు ఒక డౌట్ వచ్చేది, అరే ఇలా ఏంటి అని చెప్పి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోయేది. అప్పుడు ఎవరో బ్రదరో ఎవరో ఉండేవాళ్ళు నాకు దగ్గర ఉన్నవాళ్ళు, అరే నాకు ఇలా అవుతుంది, నేనేం తప్పు చేయట్లేదు అనిపిస్తుంది, కానీ నాకు ఎందుకు ఎప్పటికీ అపనిందలు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఆ చిన్న అబ్బాయి ఏమన్నమాట, మా చిన్న కొడుకునే, అక్క ఏదున్నా మాట్లాడకు, వాడు చాలా సైలెంట్, ఏది ఉన్నా చూస్తూ ఉండు మాట్లాడకు అని చెప్పి నేర్పించాడు. ఎందుకంటే నాకు తెలియదు కదా, నాన్న నేర్పించాడు. మాట్లాడకపోవడం, చెప్పాలనుకున్నది చెప్పకపోవడమే ఇక్కడ ఫామ్ అయిపోయింది. కాబట్టి మాట్లాడొద్దు అన్నప్పుడు ఓ అవును, ఎందుకంటే ఏం మాట్లాడినా నాకు మళ్ళీ విరుద్ధాలే వస్తున్నాయి. మాట్లాడిన దానికి సపోర్ట్ దొరికితే ఇంకోసారి మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడే దానికి రిజెక్షన్ వస్తే ఇంకెక్కడ మాట్లాడలేం. అందుకే అప్పుడు నాకు ఓకే సరే ఇప్పుడు ఏమైనా నేను ఇప్పుడు మౌనంగా ఉంటాను, ఏది ఉన్నా జరిగింది, ఎందుకంటే అన్ని రాంగ్ అనే తప్పుడు అర్థాలే వస్తున్నాయని చెప్పేసి. కాకపోతే ఈ ప్రపంచం చూసాను అనమాట, ఇక్కడ ఇవ్వద్దు, మనమే, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు వేరు మనం వేరు అనేది ఇది ఇంకొక ప్రపంచం, రెండైనాయి. అప్పుడు నేను అనుకున్నారే మా నాన్న దగ్గర నుండి పేరెంట్స్ దగ్గర నుండి ఇంత మంచిగా నేర్చుకున్నా మరి ఏం యూజ్ అవుతుంది నాకు, మళ్ళీ ఈ డార్క్ ప్రపంచంలోకి వెళ్తున్నాను, నాకు అదంతా నేర్చుకునేది వృధానా అని అన్నప్పుడు నాకు ఇంకొక జ్ఞానం వచ్చింది. రెండు తెలుసుకుంటేనే దానే ద్వంద్వాతీత స్థితికి చేరగలవు. ఇప్పుడు ఈ నల్లదాన్ని తెలుస్తుంటే తెలుపు యొక్క ప్రభావం వస్తుంది. ఈ సూర్యుడి యొక్క ప్రభావం మనకి ఎప్పుడు తెలుస్తుంది, చీకటి వచ్చినప్పుడే తెలుస్తుంది. తెలుపులోనే అన్ని రంగులు ఉన్నాయి, తెలుపులో అన్ని రంగులు ఉన్నాయి, ఇదొక రంగు అనేది. కానీ మనకు తెలిపే తెలిసిన వీళ్ళందరూ రాంగ్ ఏమో అలా అలా వస్తుండేది. కానీ ఇది వచ్చినాక ఓ ఈ ద్వంద్వాతీత, సో ఇది ఉండాలి ఇది ఉండాలి, ఎందుకంటే ఇది మార్పు రావాలంటే ఇది కూడా ఉండాలి. రెండు సైడ్ల కాయిన్ అర్థమైతేనే
అది కాయిన్ కరెక్ట్ గా చెల్లుతుంది. అంతే కదా, రెండు వైపులు ఉండాలి కదా ప్రింట్. అంతే కదా, ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ ఉండాలి కదా. సో స్త్రీతత్వము పురుషతత్వము రెండు ఉండాలి. అలా లైఫ్ మొత్తం మీద ఇటువైపు Balance. ఒకటి అటువైపు ఇంకొకటి నేర్చుకున్నాక అప్పుడు ధ్యానం అందింది. అప్పుడా ఇక ఈ పాఠం అయిపోయింది, ఇది కూడా చాలు. అసలు ఈ పాఠం వచ్చినాకడికి నాకు అనిపించింది, ఏంటి నేను ఇంత మంచిగా చిన్నప్పుడు నాన్న దగ్గర నుండి బాగా నేర్చుకున్నాను, చాలా స్ట్రిక్ట్ గా. ఇక్కడికి వచ్చినాక కూడా ఇంకొక ప్రపంచం చూస్తున్నాను. అసలు ఏంటి ఏది ఈ నిజం? బాధలు, ఈ బాధలతో నేను వెళ్ళిపోవడము, ఈ భూమిని వదిలి అనేది వచ్చేసింది అదనమాట. వచ్చినాక వెంటనే స్పిరిచువాలిటీ వచ్చింది. అంటే ఒకవైపు జాబు, ఒకవైపు మంచి పిల్లలు. డబ్బు, పిల్లలు, ఫ్యామిలీ ఉన్నా ఈ తెలియని సినిమా అంతా రన్ అవుతుంది. నడుస్తూ ఉండి అలా క్వశ్చన్లు వస్తున్నాయి, ఎవరికి చెప్పలేము, ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోరు. మేము ఎంత యుఎస్ లో ఉన్నాము. సో ఇక్కడ మన ఇండియాలో అయితే పక్కింటి వాళ్ళు, వీళ్ళకి అమ్మమ్మో చెప్పుకుంటాం, తాతయ్యో, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పకపోయినా వాళ్ళన్న తెలుసుకొని ఓ 4 అడ్వైజులు ఇస్తారు. ఓదార్పు వస్తుంది. అది. కానీ ఇక్కడ ఓదార్పు లేదు, ఏం లేదు. అమ్మ నాన్నలకు చెప్పుకోకూడదు, ఎందుకంటే బాధలు చెప్పుకోవద్దు అనేది నాన్నగారు నేర్పించారు. సో బాధలు కూడా ఎప్పుడు ఎవరిని పంచుకోకపోయేదాన్ని, నాలో నేనే ఉండి ఏదో చేసుకొని సరేలే ఏదో ఉంది. తర్వాత జ్ఞానం వచ్చేది, నేను ఎందుకు వచ్చాను, ఒకరికి ఏదో జ్ఞానం పంచడానికే వచ్చాను అని అర్థమైపోయింది నాకు. వండర్ఫుల్. అంటే మీరు ఆ సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మికత అనే పదాలని తెలుసుకోవడం కాదు, వాటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ పరిశోధన చేశారు. చేసి ఏది ఎందుకు ఎలా జరిగింది టోటల్ అవేర్నెస్తో మీరు టోటల్ బయటపడ్డారు. Yes, sir. రైట్. టోటల్గా మీరు ఈ విశుద్ధ చక్ర అంటే ఈ ఇబ్బంది నుంచి టోటల్ కంప్లీట్గా బయటపడడానికి ఎంత టైం పట్టింది మీకు? 1 year పట్టిందా? పట్టింది ఒక 1 year 2 రెగ్యులర్ సాధనతో. సాధనతో ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది రెగ్యులర్ సాధన, జ్ఞానం పెంచుకోవడం, పెంచుకోవడం, అనుభవాలు చెప్పడం, పంచడం. ఎస్, ఇది వల్లనే మీరు సెట్ మన అయ్యారు. సేవ. అంటే ప్రచారం కూడా మొదలు పెట్టారా? అవును సార్. నేను డాక్టర్ జీకే సార్ దగ్గర ఉన్నప్పుడే సార్ చాలా మంచి నాకు ఒక అనుభవాన్ని కలిగించారు. ఆంధ్ర అంతా ఒక 15 days నేను తిరిగాను. ప్రతి ఒక్క ఊరు, రోజు ఒక్కొక్క ఊరు, కర్నూలు, నెల్లూరు, వైజాగ్, తిరుపతి, అలా బెంగళూరు, అలా 15 days జర్నీ చేశాను. ఎందుకంటే నా యొక్క ఉద్దేశం కూడా, నా యొక్క జీవన విధానం కూడా ఒకరికి పంచాలి, నేను నేర్చుకున్నది నేను పంచాలి, నేను పంచగలను అని చెప్పి అది ఈ పంచడంలో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఉంటుంది సార్. సో నాకు ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇక్కడ మంచి క్వశ్చన్ చేశారు మీరు. ఇప్పుడు మౌనంగా ఉండాలి, థైరాయిడ్ ఎప్పటికీ ఉండాలంటే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, మరి నేను మౌనంగా ఉంటే నేను ఎలా పంచాలి? నా జ్ఞానాన్ని పంచాలి కదా, పంచాలని ఉంది కానీ మౌనం అంటున్నారు ఎలా? నాకు లోపల ఒకటి వచ్చింది అనమాట క్వశ్చన్. అప్పుడు అర్థమైంది, ఆధ్యాత్మిక పంచితే ఎనర్జీ పెరుగుతుంది, కానీ వేరే దానికి పంచితే ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక పెంచడం వల్ల నాకు ఎనర్జీ పెరుగుతుంది అనే జ్ఞానం వచ్చి, అది పెంచుతుంటే నాకు ఎనర్జీ వస్తుంది. రైట్. ఆధ్యాత్మికత కోసం మనం వాయిస్ని వాడాలి, ప్రాపంచికంగా తగ్గియాలి, మౌనంగా ఉండాలి. ప్రాపంచిక మౌనం, ఆధ్యాత్మికంగా మాట్లాడాలి. అప్పుడే అదే అసలైన మౌనము అని చెప్పి అనిపించి, ఎంత నా యొక్క నేను చేసుకునే ఉద్దేశం, నా పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది. ఇది మీరు ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. మిగతా వాళ్ళందరికీ వెళ్ళాలి. మౌనంలో ఉన్నాను అని ఎవరైనా ఒక క్లాస్ చెప్పమన్నా, ఒక పుస్తకం గురించి అడిగినా ఇంకా నేను మౌనంలో ఉన్నాను అని ఉండిపోతున్నారు. అనకూడదు. ఒకవేళ పుస్తకం గురించో లేకపోతే ధ్యానానికి సంబంధించో ఆధ్యాత్మికతకు సంబంధించిందో అడిగితే మనం మౌనంలో ఉన్నా సరే ఆన్సర్ చెప్పాలి, మళ్ళీ తర్వాత సైలెంట్ అయిపోయి ప్రాపంచికంగా మౌనం, ప్రాపంచికంగా బయటికి అనవసరమైన మాటలు లేకుండా ఉండడం మౌనం అసలైందని తెలుసుకొని నాకు ఆ క్వశ్చన్ వచ్చింది. అప్పుడు నాకు పంచుతుంటే నాకు ఎంతో ఆనందం అనమాట. నాకు నిద్ర లేకున్నా అప్పుడు వచ్చినప్పుడు, నాకు యూఎస్ నుండి ఇక్కడికి వస్తే ఊరికే కోల్డ్, అది డస్ట్ అని, ఆ వాటర్ అని కొంచెం ఉండేది. కానీ ఆ 15 రోజులు వెంటనే వచ్చి చేసినాను. కానీ అప్పుడే దానికంటే ముందు హిమాలయ జర్నీ కూడా చేశాను అనమాట, బాబాజీ కేవ్స్ కన్నిటికి వెళ్ళి చేస్తే ఒక్క తుమ్ము రాలేదు నాకు. నిద్ర కూడా 1 గంట 2 గంటలు చేసి నైట్ అంతా ప్రయాణం చేసేదాన్ని, డే అంతా సెషన్ తీసుకునేదాన్ని. అక్కడ అందరు మన మాస్టర్స్తో, అక్కడ ఉన్న వాళ్ళు మాస్టర్స్ అందరు ఎక్కడెక్కడ ఆ విలేజ్లో, ఆ టౌన్లో సెట్ చేసేవాళ్ళు. జేకే సార్ అంతా ఏర్పాటు చేశారు చక్కగా. సో నాకు ఒక్కరోజు కూడా నాకు ఎంత ఆనందం, ఎందుకంటే ఆ ఆనందంలో మనకి ఎలాంటి ఆకలి కాదు, నిద్ర అవసరం లేదు అనేది అనుభూతి కలిగింది. ఆనందం కూడా కాదు, ఆధ్యాత్మికత అనేది బ్రహ్మానందం కలిగింది. అప్పుడు నాకు నిద్ర ఆ గుడాకేశ స్థాయికి చేరుకున్నాను అని నాకు అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇది
ఇది అసలైన ఆధ్యాత్మిక స్థాయి అని తెలిసినాక ఇంకా అనుభూతి కలిగినాక ఇంకా అనుభూతిలో జీవించడమే. సో అప్పుడు నాకు ఎలా పంచాలి, మనం ఎందుకు వచ్చాను, నేను ఎందుకు వచ్చాను ఇందులో, ఓకే హస్బెండ్ దగ్గర పిల్లల దగ్గర నుండి నో అంటే నో, కానీ నేను సరిగ్గా ఉంటే వాళ్ళు నో అనరు, వెళ్ళు అనాలి. వాళ్ళు నా ప్రపంచము, వాళ్ళు నా విశ్వం. మీరు ఒకటి బాగా అర్థం చేసుకున్నారు. జీకే సార్ ఎప్పుడు చెప్తారు, వ్యక్తిగత సాధన ఉంటేనే సామాజిక సేవ చేసే అవకాశం వస్తుందని. కరెక్ట్. వాళ్ళు నో అన్నారంటే ఇంకా మనం వ్యక్తిగతంగా ఇంకా ఎదగాలి, అప్పుడు సామాజికంగా సేవ చేసే అవకాశం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. మీరు ప్రతిదాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పెరిమెంటల్గా చెప్పారు. ఇంకొక అల్టిమేట్ పాయింట్ వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, మౌనంగా ఉన్నాను అని ఈవెన్ ఆధ్యాత్మిక అవకాశాలు వచ్చినా పక్కన పెడుతూ ఉంటారు. అది కాదు, ఆధ్యాత్మికత కోసమే మౌనం. పత్రి సార్ కూడా మౌనంగా ఉండేవారు, కానీ స్టేజ్ మీద మాట్లాడి జ్ఞానం ఇచ్చి మళ్ళీ సైలెంట్. 10% మాట్లాడి 90% మౌనం ఉండేవారు, కొన్నిసార్లు 100%. అంటే ఆధ్యాత్మికత కోసం మాట్లాడవచ్చు, అది కూడా మనల్ని నెక్స్ట్ లెవెల్కి ఎదగదీస్తుంది. ప్లస్ సంపూర్ణ ఎదుగుదలలో ప్రచారం కూడా ఉంది. సూపర్ సూపర్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్. అందరూ ధ్యానం చేయాలి, అందరిలో ఏకత్వం చూడాలి, అందరూ ఒకటే. మన ప్రతిరోజు మనము ఎదుగుతున్నామా లేదా అని చూసుకుంటూ ఉండాలి, మనలో మనమే పరీక్షించుకోవాలి. ఏదన్నా బాధలు వచ్చినా ఏమున్నా అది మన ఎదుగుదలకే అది సహాయపడుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు కాదు కారణం, మనం ఎంచుకొని వచ్చాము, వాళ్ళందరూ గురువులు. ఏదైతే బాధపడుతుందో అక్కడే ఎదుగుదల, అదే గురువు అని చెప్పి తెలుసుకొని మనం ఎప్పుడు కిందికి జారకుండా దాంట్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, భయాన్ని కోల్పోయి భయం నుండి దూరం అయ్యి వీటితో ఎదుగుతూ మనం ఈ పిఎస్ఎస్ మాస్టర్ ఎప్పుడు అనేది, పిఎస్ఎస్ మాస్టర్స్కి ఇదే లాస్ట్ చివరి జన్మ అని. ఎందుకంటే మనం ఎంచుకొని వచ్చాము, కారణ జన్మలో మనము ఇక్కడ పంచడానికి వచ్చాము. సో కాబట్టి పంచుతూనే ఉండాలి. ఆధ్యాత్మిక పంచకపోతే అందరికీ తెలీదు, వాళ్ళు తెలుసుకుంటారో లేదో మనకు పక్కన పెట్టి మనం వెళ్ళిన దగ్గరల్లా మన సంకల్పం నేను పంచడానికే వచ్చాను అని ఒకటి విశ్వానికి ఇచ్చేస్తే దానికి నీకు రోడ్లు ఓపెన్ అవుతాయి, పంచడానికి తీసుకెళ్ళిపోతాయి. అదే మన జీవిత ధ్యేయం, మనందరి జీవిత ధ్యేయం. కాబట్టి ఆ రకంగా ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ఆధ్యాత్మికత అంటే ఏంటో. వారు ఊరికే జస్ట్ డెఫినిషన్ కాదు, ధ్యానం చేస్తే వారిలో కలిగిన అనుభూతిని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండడం వల్ల, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఉన్నట్టు కాదు. అన్నీ మనం కుటుంబంలో ఉంటూ ఈవెన్ మనం సమాజానికి కూడా మనం చేయాల్సిందంత చేస్తూ ఆధ్యాత్మిక సాధనతో ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం. అందులో మన వ్యక్తిగత సాధన ఉంది, ఎదుటి వాళ్ళకు అందించే సామాజిక సేవ కూడా ఉంది అనేది తెలుసుకున్నాం ఇవాళ. సో వారు తెలుసుకున్నప్పటి నుంచి రెగ్యులర్గా ధ్యానం, ఇక్కడ గమనించాలి, ఎన్ని రోజులు ధ్యానం చేయాలి తగ్గాలి అంటారు. వారికి తగ్గడం గురించి ఫోకస్ పెట్టల. 41 రోజులు 41 రోజులు కంటిన్యూగా సాధన చేశారు. ధ్యాన సాధన రెగ్యులర్గా చేస్తే, అనుభవాలు రెగ్యులర్గా పంచుకుంటే, పుస్తక పఠనం రెగ్యులర్గా చేస్తే, ప్లస్ మనల్ని మనం గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అన్నీ హీల్ అవుతాయి అనేదే మేడం గారి యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకున్నాం. సో ఆధ్యాత్మికతతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం, ఆధ్యాత్మికతతోనే సాధ్యం. ఇక్కడ ఈరోజు ఈ విషయాలు తెలుసుకున్నాం. ఒకవేళ వారు ధ్యాన సాధన చేశారు, వెంటనే నేను అందించాలి అన్న ప్రయాణం ముందుకెళ్తున్నప్పుడు ఇంట్లో నుండి వద్దు అని ఎదురైంది కూడా మళ్ళీ ఆగి, ఓహో బయట నుంచి మళ్ళీ వద్దని వస్తుందంటే ఇంకా నేను సిద్ధం కాలేదు, అంటే నేను మరింత సిద్ధం అవ్వాలి అని అక్కడ ఏమైనా బాధ్యతలు వదిలానా, ఆ బాధ్యతల నుంచి నేర్చుకొని వారి భావాలను మార్చుకొని అంగీకార తత్వంతో ముందుకు వెళ్ళొచ్చు అనేదే వారి యొక్క జర్నీ. కాబట్టి మిత్రులారా, అందరం రెగ్యులర్గా ధ్యానం చేయడం, పత్రిసారి చెప్పిన అనుభవాలు వినడం, పంచుకోవడం, పుస్తకాలు చదవడం, ప్రచారం చేయడం, ఈ 4 చేస్తున్నప్పుడు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము అనేది ఈ ఎపిసోడ్ ద్వారా స్వర్ణలత మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.